లోకంలో కొంతమంది వారి స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఒక హై పొజిషన్లో ఉన్న వారిని ఒకలా చూస్తారు, దీనులను లేకపోతే కొంచెం స్టేటస్ తక్కువ ఉన్న వారిని ఒకలా చూస్తారు. కానీ దేవుడు అందరినీ ఏకదృష్టితో చూస్తూ ఉన్నాడంట, అంటే ఏకరీతిగా. అందుకనే మంచి వారి మీదను చెడ్డవారి మీదను ఆయన సూర్యుని ఉదయింప చేసేటువంటి దేవుడు. ఏ భేదము లేదు ఆయనకి, హెచ్చు తగ్గులు తారతమ్యం అస్సలు లేదు. నువ్వు ఎలాంటి వారైనా కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో ఆ గొప్పవారి మధ్యలో నేను వెళ్ళి కూర్చుంటే ఏంటి అనేటువంటి స్వభావంతో ఈ దినాన్ని చాలా మంది మందిరానికి రాలేకపోతా ఉన్నారు, కొంచెం దీనస్థితిలో ఉన్నవారు. లేకపోతే ఆ దీనస్థితిలో ఉన్నవారి మధ్యకు వెళ్ళి మేము గొప్పవారం కదా, మేము స్టాటస్ ఉన్నవారం కదా, మేమెలా కూర్చోవు అని చాలా మంది దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నారు. వారిలో వారే ఆ హెచ్చు తగ్గులు చూసుకుంటా ఉన్నారు. కానీ దేవాది దేవుడు అంటా ఉన్నాడు, ఏకరీతిగా అందరి హృదయాలను అందరినీ ఆయన చూస్తున్నటువంటి దేవుడు అంట. అంతేకాదు ఆయన కన్నులకు ఏమి కనబడతా ఉంది అని అంటే, కీర్తన గ్రంథము 90 దావీదు గారు అంటారు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూడండి, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతా ఉన్నాయంట. దేవునికి తెలియవు మనం చేసేవి అని అనుకుంటాం. చాలా మంది అంటారు కదా, నీకు నాకే తెలుసు, ఇది మూడో వ్యక్తికి తెలియదు, మనం నాడు కూడా మధ్యనే ఉన్నాము అని అనుకుంటా ఉంటాం. ఏమి చేసినా కూడా అంతే. చాలా మంది అంటారు గోడలకు చెవులు ఉంటాయంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మా దోషములను, దావీదు అంటున్నాడు, నీవు మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, ఆయన కాంతిలో మన రహస్య ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతా ఉన్నాయంట. ఎంత భయంకరమైనటువంటి మాట కదండి. కనుక ఆయన ఎదుట మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మనము చేసేటువంటి మన నడక, పడక, ఆలోచన ప్రతి ఒక్క దానిని కూడా ఆయన చూస్తున్నటువంటి, ఆయన కన్నులకు ఏమి కనబడదు. సామెతల గ్రంథము 15:11 ఆయన కన్నులు ఆకాశము మీదనే ఉంటాయా, లేకపోతే భూమి మీద ఒక గ్రామాన్ని, ఇదిగో ఈ గ్రామం, ఈ పట్టిసీమ గ్రామం మీదే ఉంటాయా అనేది కాదు. కానీ ఎక్కడుంటాయంట ఆయన కన్నులు? చూడండి, సామెతల గ్రంథము 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట, చెడ్డవారిని మంచి వారిని కూడా